5 నెలల ప్రెగ్నెన్సీతో ఇంటర్ పరీక్షకు హాజరైంది ఓ విద్యార్థిని. పరీక్షా కేంద్రంలోని బాత్రూంలో మృత శిశువుకు జన్మనిచ్చింది. పరీక్ష రాస్తూ ఉండగానే తీవ్ర రక్తస్రావానికి గురై స్పృహ తప్పిపడిపోయింది. తాకట్టులోని బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఓ పరీక్షా కేంద్రంలో జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. ఓ ప్రభుత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బాలికల వసతి గృహాల్లో ఉంటూ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది బాలిక. పరీక్ష రాసేందుకు స్థానికంగా తనకు కేటాయించిన కేంద్రానికి వచ్చింది. పరీక్ష మొదలైన గంట వ్యవధిలోనే ఆమె రక్తస్రావంతో బాధపడుతూ ఉండగా గమనించారు ఇన్విజిలేటర్లు. పరీక్షా కేంద్రంలో అందుబాటులో ఉన్న ఏఎన్ఎంలకు విషయం తెలిపారు. ఏఎన్ఎంలు బాలికను ప్రశ్నించగా గర్భం సంగతి తెలిసింది. దీంతో అధికారులు బాలిక చదువుతున్న కళాశాలకు హాస్టల్ వార్డెన్కు సమాచారం ఇచ్చారు. హాస్టల్ వార్డెన్ పరీక్షా కేంద్రానికి చేరుకునేసరికి ఆ బాలిక స్పృహ తప్పి పడిపోయింది. బాలికను పాల్వంచ్లోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. బాలిక 5 నెలల గర్భవతి అని, పరీక్షకు వచ్చే ముందు గర్భస్రావం మాత్రలు వినియోగించి ఉంటుందని చెప్తున్నారు వైద్యులు. దానివల్లే తీవ్ర రక్తస్రావానికి గురై స్పృహ కోల్పోయిందని తెలిపారు.